ఈయన పేరు పయ్యావుల కేశవ్. ఈయన రీసెంట్‌గా దిమ్మ తిరిగే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ప్రస్తుత వీడియో. ఇది అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడిన వీడియో. ఒక్కసారి రెండిటిని వినండి. తరువాత పయ్యావుల కేశవ్ గారిని ఒక ప్రశ్న అడుగుదాం. కేశవ్ గారు చెలరేగిపోండి. ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను నడుపుతున్నాం. 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు. జూన్ 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు. ఇక్కడ రమేష్ సురేష్ అని రాశారు కానీ ఇద్దరు ఒక్క వ్యక్తే. మీ మాటల ప్రకారం కేశవ్ గారు నాకు ఒక డౌట్ క్లారిఫై చేయండి. జూన్ 2024 5,19,000 కోట్ల అప్పు ఇప్పుడు 10 లక్షల కోట్లు ఎట్లయిందండి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో లేకపోయినా మరో 5 లక్షల కోట్లు అప్పు చేశారని మీరు ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారా? అవ్వా, మీరు ఆర్థిక మంత్రి అండి. అరుగుల మీద కూర్చొని వ్యవహారాలు చేసే వ్యక్తి కాదు. మీకు కొంచెం బాధ్యత ఉంది. బాధ్యతతో మెలగండి కేశవ్ గారు దయచేసి.